नहीं वीडियो हाई करो చూద్దాం ఈరోజు మనం ఆన్ టైం విశాఖపట్నం రీచ్ అవుతామో లేదో. ఒకటే గురక హెవీ సౌండ్ అసలు నిద్ర రావట్లే ఆ సౌండ్కి. మనిషి ఉన్నాడు గైస్, కాలు చేయి కనిపిస్తాను. హలో గైస్, మరో కొత్త వీడియోతో అయితే నేను మీ అందరి ముందుకు వచ్చేసాను. రైట్ నౌ నేను వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను అనమాట. సో ఈరోజు మనము విజయవాడ నుంచి విశాఖపట్నంకి అయితే ట్రావెల్ చేయబోతున్నాము. బాగా చూడండి విజయవాడ స్టేషన్ బయట పొజిషన్, బయటే నిద్రంతా మొత్తం కలర్ఫుల్గా ఉంది నైట్ విజయవాడ అయితే. నా ట్రైన్ వచ్చేసి 3:05కి. మన 7th ప్లాట్ఫామ్ మీద అయితే వాస్కో డ గామా షాలిమార్ ఎక్స్ప్రెస్ అయితే రెడీగా ఉంది బయలుదేరిపోవడానికి. సో ఇది వెళ్ళిపోయిన తర్వాత మన ట్రైన్ రావచ్చు. ఆ క్లాస్ అని చెప్పి ఒక కేక్ ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్ అయితే కొన్నాం మనం. ఇది తినేసి పీస్గా ట్రైన్ ఎక్కేస్తే సెట్. ఈరోజు మనము విజయవాడ నుంచి విశాఖపట్నంకి 17487 తిరుమల ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. మనం చూసుకున్నట్టయితే విజయవాడలో మొత్తం మనకి 10 ప్లాట్ఫామ్స్, 3 టెర్మినల్ గేట్స్ అయితే ఉంటాయి. సో నా ట్రైన్ వచ్చేసి 7వ నెంబర్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇంకా 10 మినిట్స్లో అయితే వచ్చేస్తుంది ట్రైన్. నేనైతే వచ్చేసి ఆ ప్లాట్ఫామ్ మీదకి. మనకి విజయవాడ స్టేషన్ కోడ్ వచ్చేసి BZA అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ UMR00. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో గాయస్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒక 2 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, బ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫైనల్లీ మన 17487 తిరుమల ఎక్స్ప్రెస్ అయితే ఆన్ టైమ్ వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీదకి. సో ఈ ట్రైన్లో మనకి మొత్తం 22 కోచ్లు అయితే ఉంటాయన్నమాట. సో నా కోచ్ నెంబర్ వచ్చేసి B1. వెళ్ళిపోదాం. కనుక ఆగితే ఎక్కేస్తే పీస్గా లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఫైనల్లీ పీస్గా ట్రైన్ ఎక్కేసి నా సీట్లో నా బ్యాగ్ పెట్టేసి వచ్చేసాను. ట్రైన్ స్టార్ట్ అయిపోతే వెళ్ళి కాసేపు స్లీప్ వేసేస్తే ఇంకా పొద్దున్నే లేసేయచ్చు. సో నేను తీసుకున్న టికెట్ వచ్చేసి AC అనమాట, 3AC. సో ఈ టికెట్ వచ్చేసి నాకు 685 రూపాయలు అయితే పడింది. అబ్బా, ఏడెవడో గుడ్డ కట్టుకొని పడుకున్నాడు. సైక్ అయిపోయాను కదరా సామె. నేను పట్టించుకోలేదు నేను అసలు. మనిషి ఉన్నాడు గైస్, కాలు చేయి కనిపిస్తాను. గైస్, మన ఈ 17487 తిరుమల ఎక్స్ప్రెస్ మనకి కడప నుంచి విశాఖపట్నం వరకు అయితే ట్రావెల్ చేస్తుంది. సో కడప నుంచి విశాఖపట్నంకి డిస్టెన్స్ చూసుకున్నట్టయితే 871 కిలోమీటర్లు. సో ఈ డిస్టెన్స్ని ఈ ట్రైన్ 17 గంటల 45 నిమిషాల్లో అయితే కవర్ చేసేస్తుంది అనమాట. సో విజయవాడ నుంచి విశాఖపట్నంకి డిస్టెన్స్ చూసుకున్నట్టయితే 360 కిలోమీటర్లు. సో ఈ డిస్టెన్స్ని ఈ ట్రైన్ 8 గంటల 15 నిమిషాల్లో అయితే కవర్ చేస్తుంది. సో కడప నుంచి మనకి విశాఖపట్నం మధ్యలో స్టాప్ చూసుకున్నట్టయితే మొత్తం 37 స్టాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా విజయవాడ నుంచి విశాఖపట్నంకి చూసుకున్నట్టయితే 21 స్టాప్స్. సో కడప నుంచి విశాఖపట్నంకి 37 స్టాప్స్లో మన ట్రైన్కి ప్రతి చోట 2 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. అదే తిరుపతి అండ్ విజయవాడలో చూసుకున్నట్టయితే 10 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది ఈ ట్రైన్కి. ఫైనల్లీ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది విజయవాడ నుంచి విశాఖపట్నంకి. బాయ్ బాయ్ విజయవాడ. ట్రైన్లో అయితే సంథింగ్ ఈజ్ రాంగ్. నేను అక్కడ లోపలికి వస్తూ ఉంటే ఒక పోలీస్ అంకుల్ వచ్చేసి ఎక్కడ నీ సీటు, నీ టికెట్ ఏది అని చెప్పి అడిగాడు. ఇంకా సరే అని చెప్పి చూపించాను నేను. ఇంకా సరే మీ సీట్లోకి మీరు వెళ్ళిపోండి, మీ బ్యాగ్ ఎక్కడ ఉంది అంటే నా సీట్లోనే ఉందని చెప్పాను. అక్కడ పెట్టకూడదు, మీకు తెలియదు విజయవాడ స్టేషన్ గురించి, చాలా జరుగున్నాయి ఇక్కడ, ఎత్తుకెళ్ళిపోతారు అది ఇది అని చెప్పారు. మ్యాటర్ చూస్తే ఎవరో బ్లూ టీషర్ట్ వేసుకొని వచ్చి ఎవరిదో ల్యాప్టాప్ ఎత్తుకెళ్ళిపోయాడంట మా కోచ్లో. ఇంకా సరే అని చెప్పి మొత్తం లైట్లు వేసి లోపల చూస్తా అందరిది. ఇంకా సరే అని చెప్పేసి జాగ్రత్తగా పెట్టుకోండి వస్తువులు అది ఇది అని చెప్పారు. మీరు కూడా నైట్ టైమ్స్ ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోండి ఏమన్నా ఉంటే. నా బ్యాగ్లో ఏం లేవు, ఉత్త బట్టలు అని చెప్పి నేను ఆడే వేసేసి వచ్చేసాను. కెమెరా నా చేతిలోనే ఉంది, ఇంకేం ఎత్తుకొని పోతాడా. ఇంకా టైం అయితే 3:30 అయిపోయింది. ఇంకా నైట్ కూడా చూడడానికి పెద్ద వ్యూ అయితే ఏమి ఉండదు మనకి. ఇంకా వెళ్ళి కాసేపు పడుకుందాము, పొద్దున్న మాట్లాడేసుకుందాం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ టుని రైల్వే స్టేషన్లో ఉన్నాము కరెంట్లీ మనం అయితే. సో టైం వచ్చేసి 9:35 అవుతుంది. గాయస్, మనకి టుని రైల్వే స్టేషన్లో 2 సైడ్ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. టుని రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి మనకి టునియే. అనొచ్చు అనకూడదు తెలియదు కానీ నైట్ అయితే ఒక పెద్ద ఆయన భలే ఇబ్బంది పెట్టేశాడు పడుకున్న తర్వాత అయితే. ఒకటే గురక హెవీ సౌండ్ అసలు నిద్ర రావట్లే ఆ సౌండ్కి. ఇంకేం అనలేము, పెద్ద మనిషి ఎందుకులేండి. ఒకసారి మీరు వినండి అసలు ఎట్టుందో, మీకైతే నిద్ర వస్తుంది ఆ సౌండ్కి. అది మన పొజిషన్ నైట్. చాలా కష్టపడి పడుకున్నాను, ఓకే సరిపోయింది నిద్ర.
మళ్ళీ ఇబ్బంది పడాల్సి వచ్చేది అనవసరంగా పడుకోకుండా ఉండుంటే. ఆ కాసేపు అలా ఉండింది ఆ మూమెంట్. దాని తర్వాత ఇంకా ఎక్కువైపోయింది సౌండ్. మన ట్రైన్ అయితే 40 minutes లేట్గా అయితే నడుస్తుంది. సో ఇంకా 96 కిలోమీటర్లు అయితే బ్యాలెన్స్ ఉంది మనం విశాఖపట్నం రీచ్ అవ్వడానికి. గాయస్ మన ట్రైన్ టైమింగ్ చూసుకున్నట్టయితే ఇది కడప నుంచి ఈవినింగ్ 5:45కి స్టార్ట్ అయ్యి పక్క రోజు 11:30కి విశాఖపట్నం అయితే చేరుకుంటుంది. అదే విజయవాడ నుంచి చూసుకున్నట్టయితే ఎర్లీ మార్నింగ్ 3కి అయితే స్టార్ట్ అయ్యి 3కి 3:15 అటు ఇటుగా 3:15కి అయితే స్టార్ట్ అయ్యి మార్నింగ్ 11:30కి అయితే చేరుకుంటుంది. చూద్దాం ఈరోజు మనం ఆన్ టైం విశాఖపట్నం రీచ్ అవుతామో లేదో. నర్సీపట్నం రైల్వే స్టేషన్ అయితే క్రాస్ చేస్తున్నాము. సో ఇక్కడ కూడా స్టాప్ ఉంది మనకి. సో నర్సీపట్నం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NRP అనమాట. సో ఇక్కడ మనకి 2 సైడ్ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఈ 17487 తిరుమల ఎక్స్ప్రెస్ ఇనాగరల్ రన్ వచ్చేసి మనకి ఏప్రిల్ 5, 1970 అయితే జరిగిందనమాట. కోచ్ లోపల అయితే ఇది పొజిషన్ బాగానే మెయింటైన్ చేస్తున్నాడు ట్రైన్ అయితే. అప్పటికప్పుడు బెడ్షీట్స్ అన్నీ తీసి క్లీన్ చేసి మొత్తం బాగా చూసుకుంటున్నాడు. సో నాది వచ్చేసి అటు సైడ్ మిడిల్ బ్రెత్ అనమాట. సో లేడీస్ అంతా ఉన్నారు అందుకని చెప్పి నేను ఇటు వచ్చేసాను. స్టేషన్ వచ్చినట్టుంది. నై వీడియో హాయ్ కరో. అనకాపల్లి స్టేషన్ అయితే క్రాస్ చేస్తున్నాం. సో అనకాపల్లి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి AKP అన్నమాట. సో మనకి ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 4th ప్లాట్ఫామ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అనకాపల్లి వచ్చేసరికి మొత్తం ఖాళీ ట్రైన్ అంతా, మొత్తం అసలు ఎవరు లేరు, మొత్తం దిగిపోయారు. ఇంకా మనకు ఒక స్టాప్ ఉంది. ఆ స్టాప్ అయిపోయిన తర్వాత మనం విశాఖపట్నంకి అయితే రీచ్ అయిపోతాం. లాస్ట్ స్టాప్ వచ్చేసి దువ్వాడ. ఫైనల్లీ దువ్వాడ స్టేషన్. సో దువ్వాడ స్టేషన్ కోడ్ వచ్చేసి మనకి DVD అన్నమాట. సో మనకి ఇక్కడ 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో ఇది వాల్తేరు డివిజన్ కిందకైతే వస్తుంది. సో ఇంకా మన లాస్ట్ స్టాప్ విశాఖపట్నం. గాయస్ మన ఈ 17487 తిరుమల ఎక్స్ప్రెస్కి రిటర్న్ సర్వీస్ కూడా ఉంది. ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17488 అన్నమాట. సో ఆ ట్రైన్ వచ్చేసి మనకి మధ్యాహ్నం సేమ్ డే 2 గంటలకైతే స్టార్ట్ అయ్యి పక్క రోజు మార్నింగ్ 7కి అయితే చేరుకుంటుంది అనమాట. సో టోటల్ డిస్టెన్స్ చూసుకున్నట్టయితే మనం ఎంత ట్రావెల్ చేసామో 17 hours 45 minutes అంతే పడుతుంది దానికి కూడా. ఫైనల్లీ విశాఖపట్నం అరైవ్డ్. 11:30కి దింపాల్సింది 11:35కి 5 minutes లేట్ అంతే. సో విశాఖపట్నంలో చూసుకున్నట్టయితే మనకి మొత్తం 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయన్నమాట. సో విశాఖపట్నంలో మనకి 2 టెర్మినల్ గేట్స్ అయితే ఉంటాయి. విశాఖపట్నం స్టేషన్ కోడ్ వచ్చేసి VSKP. నమస్తే విశాఖపట్నం. గాయస్ మన ఈ తిరుమల ఎక్స్ప్రెస్లో మనకి టోటల్ 5 types ఆఫ్ క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. అవి వచ్చేసి 1AC, 2AC, 3AC, 3E అండ్ స్లీపర్. ఈ ట్రైన్లో మనకి టోటల్ 22 కోచెస్ అయితే ఉంటాయని చెప్పా కదా. ఈ 22 కోచెస్లో మనకి 2 సెకండ్ AC కోచ్లు, 1 ఫస్ట్ AC కోచ్, 6 స్లీపర్ కోచ్లు, 7 థర్డ్ AC కోచ్లు అయితే ఉంటాయి. ఈ 22 కోచ్లు వచ్చేసి మనకి LHB కోచెస్ అనమాట. ఈ ట్రైన్లో మనకి ప్యాంట్రీ కార్ కోచ్ అయితే ఉండదన్నమాట. సో మ్యాక్స్ స్పీడ్ చూసుకున్నట్టయితే 130 అయితే మెయింటైన్ చేశాడు మ్యాక్సిమం వచ్చేసి. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి వీక్ ఫుల్ అయితే అవైలబుల్ ఉంటుంది. వీక్ ఫుల్ డైలీ అయితే ఉంటుంది అనమాట ఈ ట్రైన్. సో గాయస్ అది వీడియో సంగతి. అయితే విశాఖపట్నంకి అయితే రీచ్ అయిపోయాను. ట్రైన్ అయితే చాలా బాగుంది, నాకు చాలా అయితే నచ్చింది. మెయింటెనెన్స్ కూడా అయితే చాలా బాగుంది. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఇంకేమన్నా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా Instagram లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ యూ.